డబ్బులు సులువుగా సంపాదించాలనే దురాశ వాళ్ళని కటకటాలు పాల్చేసింది. అమాయకులను అవలీలగా మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ క్లబ్లో సభ్యత్వం ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయల అక్రమానికి పాల్పడిన 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ క్లబ్లో కార్యాలయ కార్యదర్శి గోపాల్ రెడ్డి, షటిల్ బాయ్ పొడిశెట్టి రవీందర్, క్లబ్ జాయింట్ సెక్రటరీ వెంకటరాజ్ రెడ్డి పలువురికి క్లబ్లో మెంబర్షిప్ ఇప్పిస్తామంటూ గత కొద్ది సంవత్సరాలుగా లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బును క్లబ్ అకౌంట్లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకున్నారు. తాజాగా క్లబ్ ఆఫీస్ బాయ్ శ్రీనివాస్ ఆత్మహత్యతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. క్లబ్లో జరిగినటువంటి చీటింగ్లో భాగంగా కొందరు వ్యక్తులకు ఎలాంటి అమౌంట్స్ జమ చేయకుండా మెంబర్షిప్లు ఇచ్చుకుంటూ ఆ మెంబర్షిప్కు ఇచ్చే డబ్బులు వారే తీసుకొని వాటి డబ్బును ఆఫీసర్స్ క్లబ్లో జమ చేయకుండా వారి సొంత అవసరాలకు వినియోగించుకొని సుమారు 2 కోట్ల రూపాయల వరకు చీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది.